दर्शयामि नमस्करोमि। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय गणेश स्वामी की। नमः पार्वती पते हर हर महादेव। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्न गुरु मे देवा सर्व कार्येषु सर्वदा गजाननं भूत गणाधि सेवितो कपिता जम्बु फलसार भक्षणो विमासुतं शोक विनाश कारणो नमामि विघ्नेश्वर पाद पंकजो अपराध सहस्राणि क्रियन्ते अहर्निशो मया दासोऽयो इति मां मत्वा समस्व विघ्नेश्वर रक्ष मां पाहि मां परमेश्वर श्रियो यशः कीर्त्यो देहि मे विजया विघ्नेश्वर गणेश महाराज की। एक దేవీ దేవతల ఆహ్వానాలు జరిగిన మరి యొక్క విగ్రహాలు పొందండి ఈ యొక్క దేవి ఈ యొక్క మరి వినాయక నవరాత్రుల్లో మరి గణేష్ మహారాజ్ కి వచ్చినటువంటి కార్యక్రమంతో పాటు చక్కగా మహిళలు పోరాటమాడుతూ ఈ కార్యక్రమానికి ఇంత శుభాన్ని తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాన రాకుండా మనందరినీ దీవించింది. అంత సంతోషంగా మా బంగారు తల్లులు లక్ష్మీపుత్రులు కొత్తగూడెం లక్ష్మీపుత్రులు కనకవంశాలు లక్ష్మీపుత్రులు ఎంతో సంతోషంగా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా అమ్మలు బంగారు తల్లులు వీరందరికీ కొత్తగూడెం పట్టణ వాసులందరికీ కులమత భేదం లేకుండా అందరికీ పేరు పేరున ప్రతి కుటుంబానికి విజయ విఘ్నేశ్వర స్వామి దీవెనలతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు విజయాలు కలగాలని అందరికీ కూడా చక్కటి సంస్కారంతో చదువుతో విద్యతో ధనముతో ఉంది. కానీ పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అలాగే మన ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి హైదరాబాదు తర్వాత ఎక్కువగా ఈ ఉత్సవాలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన కొత్తగూడెంలోనే ఉంది. ఎక్కువగా మీరు లెక్కలు తీస్తే నాకు తెలిసి హైదరాబాద్ తర్వాత మన కొత్తగూడెమే రెండవ స్థానంలో ఉంటుంది. అంత భక్తి పారవశ్యంతో కానీ ఆ విధంగా ఐక్యతతో కానీ అదేవిధంగా పరస్పర అభిమానం సహకారంతో కానీ ముందుకెళ్తున్నటువంటి అన్ని మతాల ప్రజలకు నేను అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల్లాగా ఇప్పుడు ఎలా కలిసి ఉంటున్నారో భవిష్యత్తులో కూడా అలాగే కలిసి ఉన్నాను. ఎవరి పూజలు వాళ్ళకి ఎవరి దేవుడు వాళ్ళకి ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి గొప్ప సందేశాన్ని మన సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ గణపతి ఈ ఉత్సవ కమిటీ వారు కూడా తక్కువ సమయంలోనే ఇంతకుముందు పెద్ద స్టేజ్ ఉండేది నేను తగ్గించినట్టున్నారు. అయినా కూడా ఈ గణేష్ ఈ నవరాత్రులు కూడా చాలా చక్కగా జరుపుకొని నిమజ్జనం రోజు మన ఇంట్లో ఇన్ని రోజులు కూడా ఒక 9-10 డేస్ ఎలా గడిచిపోయినాయో కూడా తెలియదు. ఈ రోజు గణనాథుడు మన ఇంటి నుంచి వెళ్తున్నాడంటే కొంచెం బాధ ఉంటుంది. బట్ ఏం కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం డెఫినెట్గా వస్తాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా అంతా ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోటి దీవించాలని కోరుకుంటూ ఏదైతే లాస్ట్ రోజు ఈ నిమజ్జనం ఉందో
మా పోలీస్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి ఉత్సవ కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. సో లాస్ట్ వరకు మీరు భద్రాచలం వరకు ఎక్కడి వరకు అయితే వెళ్తారో అక్కడి వరకు కూడా పోలీస్ బందోబస్తు, అక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ను కూడా మీకోసం ఎటువంటి ఎమర్జెన్సీ కోసమైనా డీల్ చేసే విధంగా డిప్లాయ్ చేయడం జరిగింది. ఓన్లీ థింగ్ ఏంటంటే యూత్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పండుగ సందర్భంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన కొత్తగూడెం జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ ప్రాంతం ఇది ప్రగతిశీల భావాలకు ప్రజలందరి సామరస్యకరమైనటువంటి జీవన విధానాలకు నిలువైనటువంటి ప్రాంతం. ఇక్కడ పండుగలన్నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి ఐక్యంగా జరుపుకునేటటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూనే గణపతి నవరాత్రి ఉత్సవాలు అన్ని బస్తీలలో పల్లెలలో అందరూ కలిసిమెలిసి ఇవాళ జరుపుకొని ఒక కుటుంబ పండుగలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లటం చాలా సంతోషకరం. ఆ సందర్భంలోనే మరి నిన్ననే డిఎస్పీ గారి దగ్గర సమావేశం కూడా జరిగి గణపతి నవరాత్రి ఉత్సవాలు మీలాదున్ నబీ పండుగ 2 వచ్చినప్పటికీ దాన్ని 14వ తేదీకి వాయిదా వేసుకొని గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా సమైక్యంగా ముందుకు సాగాలని సదుద్దేశంతో ఒక సామరస్యపూర్వకమైనటువంటి ప్రాంతం మన కొత్తగూడెం. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మన శాసనసభ్యులు సాంసరావు గారు ఇప్పుడే చెప్పారు. ఇది కార్పొరేషన్గా యూనివర్సిటీతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన ప్రాంతం ముందుకు సాగాలి. మనందరం కలిసిమెలిసి ఐక్యంగా ఈ ప్రాంతం ముందుకు తీసుకెళ్లే దాంట్లో వెళ్దామని కోరుతూ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఈరోజు గత 9 రోజుల నుంచి ఎంతో పవిత్రంగా జరుపుకున్నటువంటి వినాయక చతుర్థి శుభ సందర్భాన ముగింపు రోజైనటువంటి ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని కొత్తగూడెం స్టేడియం నుంచి కొత్తగూడెం పట్టణం అలాగే పరిసర మండలాలకు సంబంధించి వచ్చే గణేష్ విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం ఇక్కడ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇది మొదటి నుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఇవాళ నాతో పాటు మన నియోజకవర్గ జిల్లా ప్రముఖులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన ప్రాంతానికి, మన నియోజకవర్గం, మన జిల్లాకు అంతా శుభం కలిగే విధంగా సిద్ధి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ విఘ్నేశ్వరునికి మన ప్రజలందరి తరఫున ప్రణామాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారంతో సెలవు. థ్యాంక్ యూ.